హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ముందుగా శివమధ్య రివ్యూ చేసా. ఆల్రెడీ ఒక వీడియో పెట్టేసా భయ్య, శివమధ్య రివ్యూ. సో ఇంకొక మూవీ భయ్య, మన చిన్న అంటే మీడియం రేంజ్ మూవీ బడి. లూషీస్ గారు 2 ఇయర్స్గా ఈ మూవీ కష్టపడ్డాడు. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఊరసి రాక్షసి మూవీతో వచ్చాడు భయ్య. సో ఊరసి రాక్షసి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు అల్లు శిరీష్ గారు మళ్ళీ మన ముందుకు వచ్చాడు బడి మూవీతో. చాలా మంది ఇది మూవీ టెడ్డీ మూవీ రీమేక్, అది ఇది అందరూ చాలా మంది అనుకుంటాయి. ఆల్రెడీ కొంతమంది ఇంతకు ప్రీమియర్స్ తీసుకొని రెస్పాన్స్ అదిరిపోయింది. సో నిన్న రిలీజ్ అయిన మూవీ బడి, తాజా రోజు రిలీజ్ అయింది. శివమధ్య 5వ రోజు బడి రిలీజ్ అయింది. సో ముందుగా అల్లు శిరీష్ గారికి, ఇంకా డైరెక్టర్ సామా అంటే ఆయన తమిళ డైరెక్టర్. సో ఆయన పేరు అంతగా తెలియదు. హీరోయిన్ అయితే ఇంతకు ముందు మనం చూసాం ఆల్రెడీ అయితేతో పాటు ఫస్ట్ మూవీ నటించింది గాయత్రి భరద్వాజ్, టైగర్ నాగేశ్వరరావు. సో ఇది ఆమె సెకండ్ మూవీ మన బడ్డీ. సో ముందుగా అల్లు శిరీష్ గురించి చెప్పుకోం. ఇది కొత్త కథ కాదు భయ్య, నార్మల్ రొటీన్ స్టోరీ. నాకైతే రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. ఏదైనా కొత్తగా ఉన్నాయంటే అల్లు శిరీష్కి గెటప్, కాస్ట్యూమ్స్, మొత్తం ప్రొడక్షన్ వాల్యూ భయ్య. ఎందుకంటే ఆయన ఇంతకుముందు సినిమాలు చేస్తే ఓకే ఓకే అల్లు అడిగిన వాళ్ళ అబ్బాయి ఓకే పేరు చెప్పని అట్లా వచ్చింది. కానీ ఈ మూవీ అట్లా కాదు భయ్య. ఆయన స్టైలిష్ లుక్, అల్లు అర్జున్తో వాడతాను నెక్స్ట్ అనే పెంచుకునే విధంలో అనే స్టేజ్కి ఆయన రస్సింగ్ స్టైల్ భయ్య. మెయిన్గా అన్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు అన్ని లుక్స్ చాలా బాగా నచ్చింది. సో ముందుగా మనం కథ స్టార్ట్ చేసేదాం భయ్య బడ్డీ. సో బడ్డీ వచ్చేసి అల్లు శిరీష్ ఆదిత్య పైలట్ కెప్టెన్. సో ఆదిత్యకి ఒక సిగ్నల్ అంటే కోసం స్టార్టింగ్లో ఫస్ట్ జాబ్ మన గాయత్రి భరద్వాజ్ హీరోని. సో ఆమె పేరు మూవీలో విన్నా కానీ పేరు గుర్తుకొస్తలే. సో అల్లు శిరీష్ ఏమని పిలిచా అంటే ఏటీసీ అని పిలిచా. సో ఆ ఏటీసీ అమ్మాయి ఫస్ట్ జాబ్. సో ఆమెకు చాలా భయం ఉంటుంది, ఎట్లా రిఫ్యూజ్ చేయాలి. కానీ అల్లు శిరీష్ మొత్తం టేకప్ చేస్తారు ల్యాండింగ్తో సహా. సో ఆయన హెలికాప్టర్ పైలట్. సో అట్లా పైలట్లో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యి ఆదిత్య ఒక గిఫ్ట్ పంపిస్తారు, టెడ్డీ బేర్. సో అప్పుడే ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది భయ్య. బాబా మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ గాడు మన ఏజెంట్ అవార్డు ఇచ్చాడు భయ్య. పిల్ల కన్నులే నీలో చూశాను అందులే. ఆ పాట నాకు ఇంకా మైండ్లోనే వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ పాట భయ్య. ఇంకా కొన్ని 2-3 సాంగ్స్ ఉన్నాయి, అంతగా ఎక్కలే, కానీ ఫస్ట్ పాట అయితే చాలా బాగా నచ్చింది. సో వీళ్ళిద్దరు అట్లా ఫ్రెండ్స్ అయ్యి అట్లా క్లోజ్ అయ్యి సో వన్ డే కలుద్దాం అనుకునే టైంలో వీళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి హీరోని వాళ్ళ ఇంట్లో. సో ఆ టైంలో అల్లు శిరీష్కి నా వల్లనే జాబ్ పోయినని చెప్పి సో సారీ పనికి ఆమె బస్ ఎక్కి అంత దూరం ట్రావెల్ చేసి విశాఖపట్నంకి. సో అట్లా జరిగే లైఫ్లో సడన్గా ఆమె మాయమైపోతుంది. సో అక్కడ డ్రగ్స్ అంటే బాడీని మాయం చేసి సేమ్ మన రాజుగారి గది వాళ్ళు ఎట్లా చూపిస్తారు. సో అమ్మాయిలా అంటే అమ్మాయి అనే కాకుండా అంటే హ్యూమన్కి ఇట్లా కిడ్నాప్ చేసి వాళ్ళ బాడీ అమ్మేస్తారు భయ్య. మనం ఆల్రెడీ రాజుగారి గది వాళ్ళలో చూసాం. సో ఈ మూవీలో ఇప్పుడు కొత్త అంటూ ఏం లేదు భయ్య, నార్మల్ రెగ్యులర్ స్టోరీ రొటీన్ అంతా చెప్పలేం. కానీ టెడ్డీ రీమేక్ కాదు భయ్య. ఓకే నాకైతే స్టోరీ పరంగా చూస్తే రొటీన్ భయ్య, కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ డ్యాన్స్ కానీ డైలాగ్స్ ఏం లేవు. సో నాకు అల్లు శిరీష్ అయితే స్టైలిష్ నచ్చింది భయ్య. అంటే డ్రెస్ వేసుకునే విధానం, ఆ ఫైట్ చేసే విధానం. సో అట్లా వన్ డే యాక్సిడెంట్ అయ్యి హీరోని కోమాలో వెళ్ళిపోతుంది. సో అది ఇప్పుడు నేను రివ్యూ టెడ్డీ అనేది కూడా మీరు చెప్తే గలీజ్ ఉంటే తెలుసుకోండి, థియేటర్కి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. సో అది రివ్యూ. సో ఆ టెడ్డీ పేరు ఇంకొకడు
మన ఆదిత్య సొంత జాన్. సో ఈ విషయం వాళ్ళ బాబాయ్కి చెప్తారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్కి చెప్పగానే అర్థం చేసుకుంటారు. ఆ టెడ్డీ పేరు ఆదిత్య నీకోసమే చూసాను అది ఇది అని చెప్పి. సో ఆ టెడ్డీ పేరు బడి అని అల్లు స్టార్ట్ చేశారు పేరుతో విడిపోవడం. సో బడి 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 అనుకున్నాం. సో ఇంటర్వెల్ ట్విస్ట్ అంత ఇంపాక్టింగ్ కాలే కానీ అంటే ఓకే. అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమైపోతారంటే సారీ భయ్య. సో అట్లా బడ్డీ అని పిలుస్తారు. సో ఆ బడ్డీకి ఒక చిన్న పొరుడు సాయం చేస్తారు భయ్య. ఆ సాయం చేసే కారణంలో బడ్డీ చంపేస్తారు కానీ చంపరు. సో ఆ టైంలో వాళ్ళ బాడీ మాయం చేస్తారు. అదొకటి. మళ్ళీ ఇదొకటి తెలుసుకొని హీరో రంగంలోకి దిగుతారు భయ్య. ఇంకా టెడ్డీ, ఆ టెడ్డీ పేరు బడ్డీ. సో బడ్డీ ఇంకా మన ఆదిత్య రంగంలోకి దిగుతారు. అక్కడ హాస్పిటల్ ఫైట్ సీన్ భయ్య కేగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కాడ. సో ఫస్ట్ హాఫ్ అయితే అంటే బడ్డీని కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఒక డ్రెస్ ఆ బడ్డీని కిడ్నాప్ చేసింది ఎవరు అదొక క్వశ్చన్. మళ్ళీ అల్లు శ్రీస్ ఒక క్వశ్చన్ అని పిల్లాను అది ఇది మళ్ళీ ఫారిన్ కంట్రీ అక్కడ ఒక క్వశ్చన్ మాకు పెడతాం. ఇది ఇంటర్వెల్ డ్రెస్ భయ్య. ఓకే స్టోరీ రెగ్యులర్ అయినా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఓకే నాట్ బ్యాడ్ చెప్పాలంటే. అంటే నాట్ బ్యాడ్ అంటే బాలే అని కాదు, ఓకే ఇట్స్ ఓకే చూడొచ్చు, వన్ టైం వాచబుల్ భయ్య ఇదైతే. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే బడ్డీని ఎవరు తీసుకోవాలి, ఇంతకీ ఆ బడ్డీ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అని అల్లు షీల్స్ అట్లా చూస్తుంటే వాళ్ళ నెట్వర్క్ తెలుసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్యా. అల్లు షీల్స్ అయితే చించేస్తారు. సేమ్ నాకు ఒక సీన్ అంటే ఇంటర్వెల్ తర్వాత వాళ్ళు ఫ్లైట్కి ఫారెన్కి దిగుతారు. అక్కడ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే నాకు సింగం 3 మూవీలో సూర్యగాడు గుర్తుకొచ్చు. సేమ్ ఇట్లనే ఉంటుంది ఎలివేషన్ బి అంటే సేమ్ కానీ డిఫరెంట్ ఉంటుంది. సో అదొకటి. దాని తర్వాత బడ్డీని కిడ్నాప్ చేసే ఇంతకి ఎవ్వడు తెలుసుకొని ఆ బడ్డీని చంపాలనుకున్నది ఎవరు అని తెలుసుకున్న తర్వాత అల్లు షీరీష్ రంగంలోకి దిగుతాడో ప్లాన్ బి అట్లుండదయ్యా. అల్లు షీరీష్ అయితే చెప్తున్నా ఇంతకుముందు మూవీస్ ఒకటి అయితే ఈ మూవీస్ అయితే చాలా కొత్తగా అనిపించింది. ఫైట్ సీన్స్ కానీ యాక్టింగ్ అయితే ఓకే, ఫైట్స్ ఓకే, అన్నీ ఓకే. స్టోరీ ప్రకారంగా చూస్తే రెగ్యులర్ ఇది ఓన్లీ వన్ టైం వాచబుల్. ఇంకొకటి భయ్య అయితే ఆ బడ్డీని అట్లా కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచి పెడతారు. అల్లు షీరీష్ ఆ బడ్డీని సేవ్ చేయడానికి వస్తాడు. స్టోరీ ఇది. సో ఏ విధంగా సేవ్ చేసి బడ్డీ ఇంతకి బతికినా చనిపోయినా అనేది ఒక క్వశ్చన్ మార్క్ భయ్య క్లైమాక్స్లో. సో అని చెప్తే బాగుండదు, మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. సో ఇది నేనైతే ఓవరాల్గా మనం ఈ మూవీకి వచ్చేసి వన్ టైం వాచబుల్ భయ్య పడుతు. ఎందుకంటే టికెట్ ప్రైస్ బి నేను చూస్తాను మల్టీప్లెక్స్ 125, స్మాల్ స్క్రీన్ 100 రూపీస్ మంచిగా పడుతు. టికెట్ ప్రైస్ బి పడుతుంది, వన్ టైం వాచబుల్. కామెడీ ఉంది, సాంగ్ గుడ్, ప్రొడక్షన్ వాల్యూ గుడ్. అల్లు షీరీష్ అయితే ప్రాణం పెట్టేసి భయ్య ఆల్ యాక్టర్స్. సో నేను ఈ మూవీకి ఇచ్చేసి రేటింగ్ 3 భయ్య. సో 3. సో సారీ బి కాదు, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూ ఒకటి, డైరెక్టర్ టేకింగ్ పరంగా ఒకటి, కామెడీ, డ్యాన్స్, ఫైట్ అన్నీ. డ్యాన్స్ పోయినమ్మా డ్యాన్స్ ఇటుకు, ఫైట్ పోయినమ్మా ఫైట్ ఇటుకు, దిల్ రాజు గారి డైలాగ్ అన్నీ ఓకే భయ్య, ఎక్కడ తగ్గాలి. కానీ మైనస్ పాయింట్ ఒక్కటే స్టోరీ. సో డైరెక్టర్ గారు నేను ఇంతకుముందు ఆయన సినిమాలు చూడలే కానీ తమిళలో చాలా పెద్ద బ్లాక్బస్టర్ అయ్యాయి. సో ఆయన ఇది ఫస్ట్ మూవీ మన తెలుగులో 2 years కష్టపడి తీశాడు. సో అల్లు షీరీష్ అయితే నాకు ఈ సినిమా ఫైట్స్ కానీ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీ మన రేటింగ్ ఇచ్చేసి 3కి 5 అయ్యా. సో మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఈ వారంలో ఈ వీకెండ్లో సో బట్ మీరు చూసి ఎలా అనిపించినో, మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయినో. ఈ టెడ్డీ రీమేక్ అయితే కాదు, నా ఓన్గా చెప్తున్నా. టెడ్డీ బీ చూసా, టెడ్డీ డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో మీకు ఏం డౌట్స్ పెట్టినావు కానీ దయచేసి నెగిటివ్ రివ్యూ నమ్మకండి భయ్య, నెగిటివ్ రివ్యూ నమ్మకండి ప్లీజ్. దయచేసి థియేటర్కి రాని, థియేటర్ని కాపాడదాం.
వన్ టైం వాచబుల్, ప్రైస్ బి నార్మల్ రేట్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ బడీ బాయ్. అల్లుడు సిరీస్ అయితే చాలా కొత్తగా అనిపించింది. సో నేను చెప్తే ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారు, కానీ మీరు థియేటర్కి వెళ్ళి చూసి మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.